ఒకప్పుడు ఒక ప్రయాణికుడు ఒక కొత్త గ్రామానికి ప్రయాణం ప్రారంభించాడు. అతని కోసం ఎలాంటి సంఘం ఎదురు చూస్తుందో అని ఆలోచిస్తూ క్యూరియాసిటీతో మరియు గందరగోళంతో నిండి ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక బౌద్ధుడు కనిపించగా అతని వద్దకు వెళ్ళాడు. అతని దగ్గరకు వెళ్ళిన తరువాత, దయచేసి చెప్పండి, ఈ ఊరిలో నేను ఆనందం పొందగలనా? ఇక్కడి ప్రజలు దయతో ఉన్నారా అని ప్రయాణికుడు బౌద్ధుణ్ణి అడిగాడు. అప్పుడు ఆ బౌద్ధుడు నిర్మలమైన చిరునవ్వుతో తనదైన ప్రశ్నతో, మీరు వచ్చిన పట్టణంలోని ప్రజలు ఎలా ఉన్నారు అని ఆ ప్రయాణికుడిని అడిగాడు. ప్రయాణికుడు ప్రతిస్పందించడానికి ముందు ఒక క్షణం సంకోచించి, వారు పాపులు, దయగలవారు కాదు, దురాశ మరియు కోపంతో నిండి ఉన్నారు. వారు దగ, వంచన మరియు మోసాలతో జీవిస్తున్నారు అని సమాధానమిచ్చాడు. మృదువుగా నవ్వుతూ బౌద్ధుడు బదులిస్తూ, ఓ అవునా, ఇక్కడ ఉన్నది అలాంటివారే అని చెప్పాడు. ఆ తరువాత ఆ ప్రయాణికుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒకరోజు గడిచిపోయింది. మరొక కొత్త వ్యక్తి అతని మనసులో అదే ప్రశ్నతో బౌద్ధుడి వద్దకు వచ్చాడు. మరోసారి బౌద్ధుడు తన స్వంత ప్రశ్నతో, మీరు వచ్చిన పట్టణంలోని ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ కొత్త వ్యక్తి ఆనందమైన ముఖంతో, వారు అద్భుతంగా ఉన్నారు, సామరస్యంగా జీవిస్తూ వారు ఒకరినొకరు మరియు భూమిని ఎంతో బాగా చూసుకుంటారు, వారు గౌరవం మరియు ప్రేమతో నిండిన ఆత్మలతో జీవిస్తున్నారు అని సమాధానమిచ్చాడు. దానికి బౌద్ధుడు తల ఊపి, సంతోషం, ఇక్కడ కూడా మీరు అలాంటి ప్రజలనే చూస్తారు అని బదులిచ్చాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, మీ జీవితంలో మీరు ప్రపంచంలో ఏమి చూస్తారో ప్రపంచం మీలో అదే చూస్తుంది. మీరు ఆశ, మంచితనం మరియు ప్రేమను చూస్తే ప్రపంచం మీ వైపు తిరిగి దానినే ప్రతిబింబిస్తుంది. కానీ మీరు చీకటిని మాత్రమే చూస్తే ప్రపంచం దానిని మీలో చూస్తుంది. కాబట్టి ప్రపంచం పట్ల దయ చూపండి మరియు అది మీకు దయగా ఉంటుంది. ప్రపంచంపై ప్రేమను కురిపించండి మరియు ప్రేమ తిరిగి మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునే వరకు ఎల్లప్పుడూ మీరు దయతో ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.